హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బిఎస్. ఈరోజు ఈ వీడియోలో మా ఊరు గుర్రంకొండలో జరిగే సంక్రాంతి ఉత్సవాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ మీరు చేస్తున్నారు కదా, ఇదే మా ఊర్లో వేసిన చెట్ల కుప్ప, అలాగే కాటమరాజు యొక్క గుడి. సో మొత్తం మా ఊర్లోనే జంతువులు అలాగే మనుషులు ఇల్లంతా వాళ్ళ యొక్క పశువులన్నింటినీ అలంకరించుకొని, అలాగే వాటికి బెలూన్స్ అలాగే పూలదండలు అన్నీ వేసుకొని ఇక్కడికి పిలుచుకొస్తారు. ఇక్కడ పిలుచుకొచ్చి ఈ కాటమరాజు దగ్గర పూజ చేయించుకొని, అలాగే ఈ చెట్ల కుప్పకి అగ్గి పెట్టి ఆ అగ్గి వెలుతురుతో మొత్తం ఆ పశువులు అన్నిటికీ హారతిలాగా తీసుకొని వెళ్తారు. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేసే మొత్తము. ఇది కడప బెంగళూరు హైవే పక్కన అయితే ఉంటది. సో మొత్తం అందరూ జనాలు వచ్చి ఇక్కడికి పూజలు చేసుకుంటారు. సో ఫస్ట్ యొక్క ఆవులు కానీ ఎద్దులు అన్నిటినీ అలంకరించుకొని ఆ ఊరు మొత్తం ఒకసారి మెరవని తీస్తారు. బస్ స్టాండ్ వరకు వెళ్ళేసి అక్కడ నుండి మళ్ళీ బస్ స్టాండ్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ప్లేస్ కి అయితే వస్తారు. ఇది కొద్దిగా మా ఏరియాకి దగ్గరలో ఉంటది. సో ఇక్కడికి వచ్చి మొత్తం అందరూ గ్యాదర్ అయిన తర్వాత పూజలు అన్ని చేసుకున్న తర్వాత మొత్తం పశువుల చుట్టూ ఆ మనుషుల చుట్టూ అంతా 3 సార్లు సాంబ్రాణి వేసి మళ్ళీ ఈ చెట్ల కుప్పకి అగ్గి పెడతారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి కంది పంట ప్లస్ ఇక్కడ దొరికే చిన్న చిన్న పంటలకు సంబంధించిన ఆ చెట్లు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వారం రోజుల ముందరే చెట్ల కుప్పలాగా వేస్తారు. సో ఇవన్నీ ఎండిపోయి మనకి చెట్ల కుప్ప రోజు అగ్గి పెట్టినప్పుడు ఈజీగా కాలేదనుకుంటది. ఈ చెట్ల కుప్పలో మనకి గుమ్మడికాయలు అవి కూడా వేస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ అయితే మేము మా ఊరు బస్ స్టాండ్ లో ఉన్నాము. మీరైతే వెనకాల చూడొచ్చు, ఆ ఎద్దుకైతే ఏ విధంగా అయితే బెలూన్స్ అలంకరించినారో. మొత్తం మనకి వినాయక చవితి రోజు ఏ విధంగా అయితే వినాయకుడి జాతర తీస్తామో, అట్లా సంక్రాంతి రోజు కూడా వాళ్ళ ఎద్దుల్ని పశువులు అలంకరించుకొని ఇట్లా మొత్తం డీజేలు డ్రమ్స్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో చిన్న పెద్ద ముస్లింలు కూడా ఈవెన్ వాళ్ళ ఎద్దుల్ని అన్నిటినీ అలంకరించుకొని మా గుడి దగ్గరికి అయితే తీసుకొస్తారు. సో రండి, వీడియో మొత్తం ఇదే ఉంటుంది. ఇంకా సో మొత్తం నేనైతే ఓవర్లాప్ చేయను నా వాయిస్ తోటి, మొత్తం ఆ మ్యూజిక్ డైరెక్ట్గా కంటిన్యూ చేస్తాను. రండి చూద్దాం ఆ సంబరాలన్నిటిని. उधर है मेरा डमनर गाड़ी, उधर उधर ग्रीन कलर का और टी शॉप के सामने. అన్ని పశువులు బస్ స్టాండ్ నుండి వస్తూ ఉన్నాయి. సో నేనైతే మళ్ళీ చెట్ల కుప్ప దగ్గరకు వచ్చేసినాను. ఇక్కడైతే కొన్ని పశువులు ఆల్రెడీ వచ్చేసినాయి. అలాగే మా ఫ్రెండ్ భరత్ ఆల్రెడీ ఇతనే మామూలుగా పండగ వచ్చినాక మొత్తం సాంబ్రాణి వేసి ఈ చెట్ల కుప్ప చుట్టూ తిరిగి మొత్తం అగ్గి పెడుతుంటారు. సో ఎవరైతే పెళ్లి కావాలనుకుంటారో తొందరగా వాళ్ళు పెళ్లి కాని వాళ్ళంతా ఈ సంబరాల్లో పాల్గొంటారు. సో అలాగే జనాలంతా వచ్చేసినారు పూజలు చేసుకునేదానికి. ఇక్కడ చూడొచ్చు మీరు, గుడి దగ్గర మొత్తం పూజలు చేసుకుంటా ఉన్నారు. సో ఫైనల్ గా ఇంకా ఎద్దులన్నింటినీ వచ్చేసినాయి మనకి బస్ స్టాండ్ నుండి. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కటి ఎంత హైట్ కట్టినారో, అసలు కంట్రోల్ చేయడానికి కూడా అవ్వట్లేదు. కొన్ని ఎద్దులు అయితే ఎంత హైట్ కట్టినా కూడా బెదరకుండా ఉంటాయి, కొన్ని అయితే బెదిరేటు ఉంటాయి. అవి అయితే ఈజీగా బెదిరితాయి. అలాగే మా ఊరు పోలీసులంతా కూడా ఇక్కడ ఎటువంటి వేరే కార్యక్రమాలు గొడవలు ఏం జరగకుండా సెక్యూరిటీ అయితే చాలా మంది ఉన్నారు పోలీసులు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా అక్కడక్కడ గొడవలు జరుగుతూ వచ్చినాయి.
సో అవన్నీ కంట్రోల్లో పెట్టేదానికి పోలీసులు అయితే ఫస్ట్ నుండి మాతోటే ఉంటారు, జనాలతోటే అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఇది మొత్తం బెంగళూరు కడప హైవే రోడ్డు కాబట్టి, సో హైవే రోడ్లో మళ్ళీ వెహికల్స్ అన్నిటికీ వెళ్ళేటప్పుడు ప్రాబ్లం కాకుండా మనుషులు ఎవరైనా వెహికల్స్ కింద అట్లా ఏమన్నా పడి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎక్కువ కంట్రోల్ చేస్తూ ఉంటారు. చూడొచ్చు ఒకే ఎద్దు వస్తున్నాయి. ఇది చూసినట్లయితే పెద్ద ఒక లారీ వచ్చినట్లు ఉంది, కానీ తీరా చూస్తే అది ఒక ఎద్దు. దాన్ని అంత బాగా అలంకరించుకొని, ఎందుకంటే సంవత్సరం మొత్తము ఆ ఎద్దుల మీద వాళ్ళైతే జీవనాధారం గడుపుతూ ఉంటారు. సో ఇది ఆ ఎద్దులు పశువులకు పండుగ కాబట్టి వాటికి ఫుల్గా అలంకరించి వాటికి పూజ చేసుకుంటే మిగతా సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉంటామని ఒక నమ్మకము. చూడొచ్చు ఇక్కడైతే మొత్తం ముస్లిం సోదరులు అందరూ అయితే వచ్చినారు ఇక్కడికి. సో ఎవరు కుల మతము అనే భేదాలు ఉండవు ఈ పండుగ రోజు. మా ఊర్లో అయితే అందరూ కలిసి వాళ్ళకి ఎద్దుల్ని అన్ని మనుషులంతా వచ్చి ఇక్కడైతే పూజలు చేసుకుంటూ ఉంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇప్పుడైతే మనుషులు చూస్తున్నాం కదా, అంత అమౌంట్ ఆఫ్లో జంతువులు పశువులు ఉండేటివి. ఇప్పుడు ఏమైందంటే పశువులు చాలా తక్కువ అయిపోయినాయి. అందరూ జెర్సీ ఆవులు ఇట్లా అని చెప్పి చేసుకుంటున్నారు, ఓన్లీ పాల కోసం అని చెప్పేసి. మనం చిన్నగా ఉన్నప్పుడైతేనా ఆవులు ఎక్కువ వ్యవసాయంలో అంతా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అంత పశువులు తగ్గిపోయినాయి, ఓన్లీ జనాలు మాత్రమే వచ్చినారు ఎక్కువ పశువుల కంటే. ఇక్కడ చూడొచ్చు మీరు.
ओ भैया बच्चे भी दौड़ती नंबर में तू बेटा गिनती बैठा ఫైనల్ గా అంతా చిట్లకొప్పని అందరూ ముక్కొని అలాగే పశువులు అందరూ కొంతమంది అయితే ఈ చిట్లకొప్పు చుట్టూ పశువులతో పాటు 3 రౌండ్లు వేపిస్తారు. కొంతమంది ఎక్కువ బెలూన్స్ ఉండడం వల్ల కొద్ది దూరం నుండి అగ్గిని చూపించుకొని రిటర్న్ వెళ్ళిపోతారు. సో ఇదేనండి మా ఊరి సంక్రాంతి ఉత్సవాలు. ప్లీజ్ మా వీడియోని వాచ్ చేస్తా ఉండండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో ఇంకా నుండి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ప్యారలల్గా వర్క్ చేసుకుంటూ ఇట్లా వీడియోస్ అన్నిటిని ట్రావెల్ చేసుకుంటూ వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా నుండి వీడియోస్ అన్ని కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.